హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ ఎస్ఏ1 లాస్ట్ 4 ఇయర్స్ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది 2021 క్వశ్చన్ పేపర్. ముందుగా పార్ట్ ఏలో 70 మార్క్స్ ఉంటాయి. 3 సెక్షన్స్. సెక్షన్ 1లో 7 క్వశ్చన్స్ అడుగుతాడు. 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, టోటల్ 14 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డస్ రేషనల్ నెంబర్ సాటిస్ఫై కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్? నో, ఇట్ డస్ నాట్ సాటిస్ఫై. సాల్వ్ 5y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 6. సో అన్ని వైస్ ఒక దగ్గర తెచ్చుకోవాలి స్టూడెంట్స్. ప్లస్ 3y ఇక్కడ వస్తే మైనస్ 3y, ఇక్కడ ఉన్న నంబర్ అలాగే రాస్తున్నాను, రైట్ సైడ్ ఉన్న నంబర్. మైనస్ 12 ఇక్కడ పోతే ప్లస్ 12 అవుతుంది. 5y మైనస్ 3y ఈజ్ 2y, మైనస్ 6 ప్లస్ 12 ఈజ్ ప్లస్ 6. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో y కావాలి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 6/2. మల్టిప్లికేషన్ అక్కడ పోతే డివిజన్. సో y వాల్యూ ఇస్ 3. సింప్లిఫై 3 క్యూబ్ ఇంటూ 5/3 హోల్ క్యూబ్. ఇక్కడ క్లియర్గా చూస్తే మనకు క్యూబ్స్ సేమ్ ఉన్నాయి, రెండుకి పవర్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనము బేసెస్ అలాగే రాసి పవర్ ఒకటే రాయాలి. ఎందుకంటే ఈ రెండు నంబర్కి ఒకటే క్యూబ్ కాబట్టి రెండు నంబర్ని రాసుకొని ఒకటే క్యూబ్ పెట్టాలి ఇట్లా బ్రాకెట్లో. 3 గెట్ క్యాన్సల్, 5 క్యూబ్ మిగిలింది. 5 క్యూబ్ వాల్యూ ఈజ్ 125. ఎలా వచ్చిందంటే 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 5 5 is 25, 25 5 is 125. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 144 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నేర్చుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 is 12 ఆన్సర్ రావాలి. ఇఫ్ 20 is added to 6 times a number, the sum is 50. Represent above statement by using mathematical language. సో 20 is added to 6 times a number. 6 times అంటే మ్యాథమెటిక్స్లో టైమ్స్ ఉంటే మల్టిప్లికేషన్. మనకి ఆ నంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం స్టూడెంట్స్. 6 times x అంటే 6x. 20 is added to this 6x. So 20 added అంటే మనం ఏం చేయాలి, మ్యాథ్స్లో ప్లస్ రాయాలి. అండ్ ద సమ్ ఈజ్ 50 అంటే సమ్ అంటే అడిషన్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 50. సో మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో దీని స్టేట్మెంట్ ఎలా రాయాలంటే 6x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 50. సో ఒక టేబుల్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి స్టూడెంట్స్. విచ్ కంట్రీ వన్ ద హైయెస్ట్ గోల్డ్ మెడల్స్? ఆబ్వియస్లీ యూఎస్ఏ. హౌ మెనీ? 113. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మ్యాథ్స్లో డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. టోటల్ మెడల్స్ and bronze medals won by China. Total medals 88 and bronze medals 18 కాబట్టి ఆన్సర్ 88 minus 18 is 70. సెక్షన్ 2లో express this number in the form of 0.27 bar in the form of rational number. You have to know the process. Verify the following set of numbers by or Pythagoras triplet. ఈ రెండిట్లో Pythagoras triplets are కాదా అని అడుగుతున్నాడు. This is not a Pythagoras triplet student. This is a Pythagoras triplet. The sum of two numbers is 23. 2 numbers అంటే మనకు తెలియదు ఆ నంబర్స్. ఆ రెండు నంబర్స్ని యాడ్ చేస్తే 23 రావాలి. 1 exceeds the other number by 7. సో ఒక నంబర్ ఇంకొక నంబర్ కంటే 7 ఎక్కువ ఉంది అంటే ఫస్ట్ ఒక నంబర్ x అనుకుంటే 7 మోర్ దెన్ x is x ప్లస్ 7. సో మనం సమ్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చాడు సమ్ ఆఫ్ 2 numbers is 27. ఒక నంబర్ x, ఇంకో నంబర్ x ప్లస్ 7. సమ్ అంటే మ్యాథ్స్లో అడిషన్ ఈజ్ 23. సో 2x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 23. సో ప్లస్ 7 అక్కడ సైడ్ పంపించాలి స్టూడెంట్స్. 23 మైనస్ 7 is 16. X is equal to 16 by 2 which is 8. Find the total number of rows of the garden and number of trees in each row. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్. ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో వీ హ్యావ్ టు సీ హౌ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. కంపల్సరీగా ఇలాంటి క్వశ్చన్ మీరు చూస్తున్నట్టు బి ఉంది కదా, ఒకటి రేషనల్ నంబర్స్లో అడుగుతాడు, ఇంకోటి p ఈజ్ ఈక్వల్ టు 4, q ఈజ్ ఈక్వల్ టు 3. ఇంతకుముందు మోడల్ పేపర్లో n ఇచ్చాడు, ఇక్కడ pq ఇచ్చాడు. ఈ 9p² మైనస్ 5q² అడిగాడు. p అంటే ఎంత? 4², 5q ఎంత? 3². సో మిగతా నెంబర్స్ అలాగే పెట్టుకోవాలి. 4² వాల్యూ 16, 3² వాల్యూ 19. 16 9s are 144, 5 9s are 45. ఆన్సర్ 99. సో అలాగే ఈ ప్రాబ్లం కూడా చేయాల్సి ఉంటుంది. ఫైండ్ ద ఏరియా. సో ఏరియా ఆఫ్ దిస్ పిక్చర్ కనుక్కోమన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఉంటుంది. 4 plus 2 gives you 6. సో దిస్ ఈజ్ క్లియర్గా తెలుస్తుంది, దిస్ ఈజ్ ఎ స్క్వేర్. సో స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ సైడ్ ఇంటూ సైడ్. 4 into 4 is 16. దీని ఏరియా 16 వచ్చింది. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, హైట్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ 2. ఎలా వచ్చిందంటే ఇక్కడ 4, ఇక్కడ 2 ఉంటే 6 అవుతుంది కాబట్టి, అండ్ బేస్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 4. సో what is the area of triangle formula? Half into base is 4, base into height. 2 get cancelled, 4. So 16 plus 4 gives you the area of the given picture, which is 16 plus 4 and the students 20 centimeter square. Circumference of a circle formula మనకు తెలుసు 2 pi r is equal to 22. ఏరియా ఆఫ్ సర్కిల్ అండ్ సెమీ సర్కిల్, దీని ద్వారా మనకి r వస్తుంది.
సో R నుంచి సెమీ సర్కిల్ ఏరియా సర్కిల్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఈస్ పై ఆర్ స్క్వేర్. కన్స్ట్రక్షన్ కంపల్సరీ అడుగుతారు స్టూడెంట్స్. మేక్ ఏ నోట్ కన్స్ట్రక్షన్ P ఈజ్ ఈక్వల్ టు సమ్ నంబర్, Q ఈజ్ ఈక్వల్ టు సమ్ నంబర్. ఆ క్వశ్చన్ కంపల్సరీ. దేని గురించి మాట్లాడుతున్నా అంటే దీని గురించి, ఇలాంటి క్వశ్చన్ గురించి. అండ్ నెక్స్ట్ కంపల్సరీ క్వశ్చన్ ఇన్ 8th క్లాస్ లాంగ్ ఆన్సర్స్ ఇస్ కన్స్ట్రక్షన్. ఏదన్నా అడగొచ్చు, రాంబస్, కోలేటరల్, స్క్వేర్. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్ ఫర్ దట్. సో లాస్ట్ ఒకటి పాలిగాన్ అడగొచ్చు, కన్స్ట్రక్టివ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఆర్ హిస్టోగ్రామ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 2019 క్వశ్చన్ పేపర్ ఎస్ఏ 1. దాని గురించి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. వాట్ షుడ్ బి యాడెడ్ టు -5/a సో టు గెట్ -3/5. మనకి ఏం యాడ్ చేయాలో తెలియదు కాబట్టి మనం ఎప్పుడు తెలియనప్పుడు ప్లస్ అని రాసుకోవాలి. ఈజ్ -3/2. సో x ఈజ్ ఈక్వల్ టు -3/2 -5/8 అక్కడ పంపిస్తే ఇక్కడ +5/8 అవుతుంది. సో 2కి 8కి ఎల్సిఎం ఎంత? 8 వస్తుంది. సో -12 + 5 విచ్ ఈస్ -7/8. So -7/8 should be added to -5/8 to get -3/2. Is 81 a perfect cube? Give reason. No. 81 is a perfect square. 9 into 9 is 81. It is not a perfect cube, students. One notebook cost is 25 and pen cost is 15, including sale tax 5%. Then find the actual percent. So notebook 25 anta, pen 15 anta, including sales tax 5. So enta అని అడుగుతున్నాడు. You have to use the percentage. Write the formula for the amount using compound interest and explain each term. Compound interest formula రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సింగిల్ ఎక్స్పోనెంట్గా రాయాలి. ఇక్కడ అన్ని బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటే బేస్ రాసి యూ హ్యావ్ టు యాడ్ ద పవర్స్. సో ఇక్కడ యాడ్ చేయాలంటే నెగిటివ్ ఎందుకు పెట్టానంటే పవర్లో నెగిటివ్ ఉంది కాబట్టి. సో 5 -4 -6 -10 అవుతుంది స్టూడెంట్స్. 7 into -5 ఎందుకంటే +5 -10 is -5. సో 1/7 to the power of 5 is the answer. Simplify 3 to the power of -2 and give reason. సో 3 to the power of -2ని 1/3 స్క్వేర్ రాయాలి స్టూడెంట్స్. 1/3 స్క్వేర్ ఎందుకంటే మనకి ఫార్ములా ఉంది. a to the power of -n is 1/a power of n. సెక్షన్ 2లో సిమెట్రీ డ్రా చేయాల్సి ఉంటుంది. ఒక ప్యాటర్న్ ఇచ్చాడు, దానికి fill in the blanks fill చేయాల్సి ఉంటుంది. వాట్ ఆర్ దోస్ two numbers whose sum is 58 and difference is 28? Find whether the following numbers are perfect squares. ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్సా లేదా అడిగాడు. Find the sum of deviation of all observation of the data 5, 8, 10, 15, 22 from their mean. సో దీన్ని సింప్లిఫై చేయాలి. గివ్ రీజన్. ఇంతకుముందే చెప్పాను, నెగిటివ్ పవర్ ఉంటే 1/2 రాయాలి, 1/3 రాయాలి. 4 to the power of 0 value is 1. సో ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1 is 2 + 1/2 + 1/3 17/6. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు స్టూడెంట్స్. యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ విత్ దిస్. ఒక క్వశ్చన్ ఫ్రమ్ ఎక్స్పోనెంట్స్ and another question from histogram. Frequency polygon అన్న histogram ఒక గ్రాఫ్ కంపల్సరీ. అండ్ యాజ్ ఐ టోల్డ్ వన్ కన్స్ట్రక్షన్ ఇస్ కంపల్సరీ. ఇంతకుముందు దాంట్లో క్వాలిటరల్ అడిగాడు, ఇప్పుడు ప్యారలోగ్రామ్ అడిగాడు. ఇంతకుముందు దాంట్లో పాలిగాన్ అడిగాడు, ఇక్కడ హిస్టోగ్రామ్ అడిగాడు. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. 2017లో వాట్ నంబర్ షుడ్ బి యాడెడ్, సేమ్ క్వశ్చన్ అడిగాడు ఇంతకుముందు ఇక్కడ. when 3x - 7 is equal to 17. సో 3x is equal to 17. -7 అక్కడ పంపించాలి, +7 అవుతుంది. 3x is equal to 24, x is equal to 24/3 which is 8. And which condition the parallelograms turns into rectangle. So rectangle opposite sides same ఉంటాయి, parallel ఉంటాయి. In which condition, ఏ condition parallelogram rectangle అవుతుంది? Adjacent angles 90 degrees ఉంటే parallelogram rectangle అవుతుంది. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇస్ 144. ఫైండ్ ఇట్ సైడ్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ 144 అంటే √144 తీసుకోవాలి, మనకి 12 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 12. పద్మ ఆర్గ్యూస్ 729 is a square and cubic number. Is it true? So the manufacture cost of TV is this much. Tax problem ఉంది. This is a rational number question. ఇంతకుముందు చెప్పినట్టు ఇలాంటి ఎక్స్ వై ఇచ్చి ఏదో ఒకటి అడుగుతాడు, కంపల్సరీ క్వశ్చన్. సో నంబర్ లైన్లో రిప్రజెంట్ చేయాలి. క్వశ్చన్ ఫ్రమ్ లీనియర్ ఈక్వేషన్. స్క్వేర్ రూట్లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని అడిగాడు. సో బారోయింగ్ పర్సంటేజెస్, ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 to 50, ఫైండ్ మీన్ అండ్ మీడియన్. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. మీడియన్ అంటే అరేంజింగ్ అసెండింగ్ ఆర్డర్ అండ్ ఫైండ్ ద మిడ్ వాల్యూ. సో 1 to 50 ప్రైమ్ నంబర్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. 2, 3, 5, 7, 11 so on. Next, histogram and quadrilateral. These are the basic every time asking questions.